నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృశ్చిక రాశికి సంబంధించి మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా, హెడేక్ ఉన్నా, షోల్డర్ పెయిన్స్, అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఓవర్‌గా థింక్ చేయడం వల్ల ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఓవర్‌గా థింక్ చేయడం వల్ల ఆ ఓవర్ థింక్ ఒక స్ట్రెస్ లాగా, ఒక స్ట్రెస్, డిప్రెషన్ ఒక ట్రామా లాగా, ఒక ట్రామా బాడీకి ఒక స్టిఫ్‌నెస్‌ని, అలాగే ఒక నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ మనంతట మనం డెవలప్ చేసుకోవడం వలన మన బ్యాక్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. గిల్టీగా ఫీల్ అవ్వటం, ఎప్పుడు సెల్ఫ్ జడ్జ్‌మెంట్ ఇచ్చుకోవటం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఉండడం, ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని జడ్జ్ చేయడం వలన ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మన బాడీలో ఒక బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీకున్న ఫిజికల్ అండ్ మెంటల్ 2 ప్రాబ్లమ్స్‌ని కూడా మీ కంట్రోల్‌లో ఉంచుకొని దానికి తగ్గ అంటే థెరపీస్ కావచ్చు, యోగా, మెడిటేషన్, మంత్ర చాంటింగ్, అఫర్మేషన్స్, అలాగే నేచర్ వాకింగ్స్ చేయటం కానివ్వండి, ఇలా ఫిజికల్ బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. మెంటల్‌గా కూడా పాజిటివ్‌గా ఉండటం కాదు, పాజిటివ్‌గా వైబ్రేట్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా పనిచేయండి. అంతేకాకుండా టైంకి నిద్రపోకపోవడం, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే నిద్ర లేకపోవడం, ఓవర్ థింకింగ్ వల్ల అదే పనిగా ఆలోచించటం వల్ల మీకు నిద్ర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ సమస్య ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా అంటే ఒక డైలమాలో ఉంటారనమాట. ఏ పని చేయాలి? ఎలా చేయాలి? ఏ వేలో చేస్తే సక్సెస్ ఉంటది? చేయకపోతే వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఈఎంఐస్, రెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇలా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. లైఫ్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అంటే ఒక ఇంపార్టెంట్ విషయం మీద ఒక క్రాస్ రోడ్‌లో ఉండాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? ఇలా కొన్ని విషయాల్లో చాలా డైలమాలో ఉంటారు. ఒక క్రాస్ రోడ్‌లో ఉంటారు. బట్ డెసిషన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళ నెగటివిటీ మీ మీద చాలా ఉండే అవకాశం ఉంది. అంటే మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఎప్పుడూ ఒకే రకమైన యాటిట్యూడ్ ఉండడం, ఒకే రకమైన డ్రెస్సింగ్, ఒకే రకమైన వైబు మీరు ఎప్పటికప్పుడు అలా మెయింటైన్ చేసుకోవడం వలన డబ్బు లేకపోయినా మీ దగ్గర డబ్బు లేదు అని వేరే వాళ్ళు నమ్మడం అసహజం. అంటే నమ్మలేరు. మీ దగ్గర డబ్బు లేదంటే నమ్మలేరు. అలాగా మీ దగ్గర ఏదో ఉంది, మీరు లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీ దగ్గర చాలా డబ్బులున్నాయి, ఇలా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అంటే మీ దగ్గర ఏమున్నా, ఏమి లేకపోయినా మీరు మీలాగా బతకడానికి కూడా వేరే వాళ్ళు సహించలేరు. అంటే ఎలా అంటే మీ దగ్గర ఏదో చాలా డబ్బులున్నాయని ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవడం, జెలస్‌గా ఫీల్ అవ్వటం కానివ్వండి, వీళ్ళకి పొగరెక్కువ అని వేరేలాగా జడ్జ్‌మెంట్స్ పాస్ చేయడం కానివ్వండి, ఇలాంటి నెగటివిటీ మీ మీద ఉండే అవకాశం ఉంది. మీ రిలేషన్‌షిప్ మీద, మీ కెరియర్ మీద, మీ లైఫ్ స్టైల్ మీద, మీ బట్టల మీద, అన్నిటి మీద పడి ఏడ్చే వాళ్ళుంటారు. అంతేకాకుండా కొంతమంది పనిగట్టుకొని మీ గురించే మాట్లాడటం, వాళ్ళ దగ్గర డబ్బులున్నా మనకు సహాయం చేయట్లేదు అనే విధంగా మిమ్మల్ని పోర్ట్రే చేయటం, మిమ్మల్ని వేరేలాగా వేరే వాళ్ళ దగ్గర నెగెటివ్‌గా
మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు. సో, వేరే వాళ్ళ నెగటివిటీ అనేది మన మీద చాలా ఉంటది. సో, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు సాల్ట్ వాటర్‌తో స్నానం చేయటం కానివ్వండి, దిష్టి తీసుకోవటం కానివ్వండి, సేజ్‌తో కానివ్వండి, సాంబ్రాణి స్టిక్‌తో కానివ్వండి, మిమ్మల్ని, మీ ఔరాని మీరు ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ పనులు చేస్తూ ఉండండి. అంతే కాకుండా ఇంకొకటేంటంటే, వేరే ఏ రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద వేసుకునే ప్రయత్నం చేయకండి. అలాగే ఒక అబ్యూజింగ్ రిలేషన్‌షిప్‌లో ఎవరైనా ఉన్నట్లయితే గనక, దీని నుంచి ఎలా దూరం అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం ఆలోచించటం కాదు, ఆ ఆలోచనకి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవడం వల్లనే ఎప్పుడైనా మన లైఫ్ మారుతుందనేది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఆలోచించటం వేరు, ఆలోచించిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం యాక్షన్ తీసుకోవాలి. సో, ఆ రకంగా మీరు అడుగులు వేయండి. అబ్యూజింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగే ఆల్కహాల్ కానివ్వండి, లేకపోతే సిగరెట్ ఇంకేదైనా మీకు బ్యాడ్ హ్యాబిట్స్‌లా అంటే బ్యాడ్ అని మనం జడ్జ్‌మెంట్ ఇవ్వలేము. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఎవరైనా ఉంటే గనక అది తగ్గించుకునే ప్రయత్నమో, దాని నుంచి బయటకొచ్చే ప్రయత్నమో ఖచ్చితంగా అయితే చేయండి. బట్ మీ మీద చాలా నెగటివిటీ అనేది ఉంటాది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్‌కి, సాలరీ ఇంక్రిమెంట్‌కి, ఆన్‌సైట్ ఆపర్చునిటీస్‌కి, వీసాలకు సంబంధించిన ప్రాబ్లమ్‌కి, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆగస్టు 16 నుంచి 30 తారీఖు వరకు కూడా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. కొంచెం మీరు నెగటివిటీ నుంచి బయటకొచ్చి, టాక్సిక్ పీపుల్ నుంచి దూరమయ్యి, మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టుకోగలిగితే బాగా ఆలోచన చేయగలుగుతారు, డబ్బులు సంపాదించగలుగుతారు, హెల్తీ రిలేషన్‌షిప్స్‌లో ఉంటారు. అండ్ బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు బాగా సక్సెస్ అవుతారు కూడా. మీరు చేయాల్సిందల్లా నెగటివిటీకి, టాక్సిక్ పీపుల్‌కి దూరంగా ఉండి, మీ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని షార్ప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూ ఆర్ ద గ్రేట్ మేనిఫెస్టర్. అంటే మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. జస్ట్ దాన్ని ఎన్హాన్స్ చేసుకొని ఏది చెయ్యాలో, ఎంత అవసరమో అది చేస్తే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్‌ని అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరితో ఒకరు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, లాయల్‌గా, జెన్యూన్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరిలో ఎవరికి ఈ క్వాలిటీస్ తగ్గినా సరే మీకెక్కడో మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనే ఫీలింగ్‌లో ఉంటారు. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచన చేయకుండా ఇద్దరు ట్రాన్స్‌పరెంట్‌గా ఒకరితో ఒకరు కూర్చొని డిస్కస్ చేసుకోవడం, మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో ఇప్పటివరకు వృశ్చిక రాశి వరకు చాలానే ఫేస్ చేశారు. బట్ ఈ ఆగస్టు 16 నుంచి లైఫ్ అనేది ఒక టర్న్ అయితే ఖచ్చితంగా తీసుకుంటది. యూనివర్స్ మీకు డబ్బు కావాలంటే డబ్బు, మీ బిజినెస్‌కి అవసరమయ్యే పర్సన్‌ని ఖచ్చితంగా ఈ ఆగస్టు 16 తర్వాత మీ బిజినెస్ ఎవరైనా మా దగ్గర తెలివితేటలున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. ప్లాన్ లేదు. 2 ఉన్నాయి. ఇంప్లిమెంట్ చేయడానికి రైట్ టీమ్ కావాలి. ఇలా చాలా రకాల ఆలోచనతో ఉంటారు కదా! సో, వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ 16 తర్వాత నుంచి ఒక మార్పు అయితే ఖచ్చితంగా కనిపించబోతుంది. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఒక సక్సెస్ పాత్‌లో చాలా ప్రౌడ్‌గా మీరు గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ ది బెస్ట్.